ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కొన్ని మన ప్రవర్తన నియమావళికి అనుబంధంగా చెప్పబడినటువంటి వాక్యం. ఇది 4వ అధ్యాయం 32వ వచనంలో చూసినప్పుడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరు క్షమించుడి. అది ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఒకరినొకరు క్షమించగలుగుట అనేటువంటిది జరిగే విషయం. దానికి కొనసాగింపుగా రాయబడినటువంటి ఈ మొదటి 2 వచనాలు కూడా ఈ 5వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఇలా దేవుని పోలి నడుచుకొనుడి అంటే అది ఏ విషయంలో దేవుని పోలి నడుచుకోవాలి అనేటువంటిది 2వ వచనంలో చెప్పబడింది. అది ప్రేమించే విషయంలో అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది దేవుని గుణమైనటువంటిది. ఇక మనము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, లేక పక్కన ఉన్నటువంటి మార్జిన్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటిది రాయబడింది. ఆ దేవుడు యొక్క ఒక గుణమైనటువంటి ప్రేమ యొక్క సంపూర్ణతకు మన దేవుడు మరి ఆ గుణం కలిగి ఉన్నాడు. ఆయనను పోలి నడుచుకొనుడి అంటే ఆ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా దేవుడు మనకు ప్రకటించాడో తన కుమారుని ద్వారా దేవుడు లోకమును ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అది అటువంటి విధంగా ఆ ప్రేమను ఆయన కనపరిచుండగా అదే విధంగా మనం ఆయనను పోలి నడుచుకోవాలని అనేటువంటిది మనకు ఇవ్వబడినటువంటి హెచ్చరిక. దానికి అది ఎలా ప్రకటించబడింది లేక బహిర్గతం చేయబడింది ఆయన యొక్క ప్రేమ అనేటువంటిది 2వ వచనంలో ఉంది. మొదటి వచనంలో దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమను మనము కూడా పోలి నడుచుకొనవలను అనేటువంటిది మనం చూస్తూ, దానికి ఒక ఉదాహరణగా దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా మన పక్షంగా ప్రకటించబడింది అని మనం చూడగలిగినప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది మన యొక్క అవగాహనలోనికి రాగలదు. 2వ వచనంలో చూసినప్పుడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన జీవించిన జీవితము, చివరకు ఆయన మన కొరకై చనిపోయిన విధానం, ఈ రెండూ కూడా దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా ఈ లోకంలో ఉండగా జీవించున్నాడు. అది ఇక్కడ చెప్పబడినటువంటి 2 విషయాలు, ఒకటి అర్పణ, రెండవది బలి. ఈ అర్పణ అనేటువంటిది ఆయన ఇక్కడ ఈ లోకంలో జీవించినటువంటిది విధానం, బలి అనేటువంటిది చివరకు ఆయన శిలువలో ఏ విధంగా చనిపోయి ఉన్నాడు అనేటువంటి విధానం. ఆ 2 విషయాలు కనుక మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా మనం ఇక్కడ మన జీవిత క్రమంలో ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితం కూడా మరి సువాసనగా ఉండాలనేటువంటిది మనం అర్థం చేసుకుంటున్న విషయం. ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించగలిగితే ఇతరుల పక్షంగా అది మరి దేవునికి సువాసనగా ఉండగలదు. అప్పుడు మనం దేవుని పోలి నడుచుకునే వారంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కనుక మనం చూడగలిగితే మనం ఏ విధంగా ఈ లోకంలో మరి జీవించినప్పుడు అది దేవునికి పరిమళ సువాసనగా ఉండగలదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక విశ్వాసులైన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత మరి విడుదల పొందిన వారమై మరి ఆయన కొరకు జీవించాలనేటువంటి ఉద్దేశం తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉండగా, మనను ఆయనను పోలి ఆయన కుమారుడిని పోలి నడుచుకునవలననేటువంటి హెచ్చరిక ఇవ్వబడి ఉంటుండగా దాని యొక్క అవగాహన మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారిని పోలి మనం నడుచుకొనగలం. కనుక మొదటిగా ఆయన మన కొరకు ఎటువంటి పరిస్థితులలో
ఏ విధంగా జీవించున్నాడు అనేటువంటిది కనుక మనం చూడగలిగితే, విశ్వాసులంగా అటువంటి పరిస్థితులు లేక అటువంటి సంబంధిత పరిస్థితులు మనకు కనుక తారసపడితే, మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటిది మనం ఆయనలో ఒక ఉదాహరణ చూచి, అప్పుడు ప్రేమ యొక్క గుణాన్ని మనం ఇతరుల పక్షంగా కనపరచగలగటానికి అవకాశం ఉంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టినవాడని వారు అనుచున్నారు. 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును తాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అంటున్నారు. ప్రభువు ఈ లోకంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి సుంకరులు పాపులు అనేక మందికి సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా ప్రభువును గుర్తిరిగి విశ్వసించి ఆయనను వెంబడించడం మొదలుపెట్టినారు. ఈ 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దాని యొక్క నేపథ్యంలో మత్తయి అనేటువంటి సుంకర మెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక సుంకరని ప్రభువు పిలిచినప్పుడు అతడు అంతటిని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం మొదలుపెట్టాడు. అలా చాలా ఉదంతాలు దేవుని ఈ 4 సువార్త పత్రికలలో వ్రాయబడి ఉన్నాయి. అయితే వారు ప్రభువు చేసినటువంటి మంచిని చూడకుండా ఆయనను మరి ఏ విధంగా ఆయనను తిండిపోతు అని, మద్యపాని అని, పాపులకు స్నేహితుడని ఎటువంటి విధంగా ఆయనను సంబోధించారు, పిలిచేవారు లేక అనుకునేవారు. అది ఆయనను వారిని ప్రేమించే విషయంలో ఏమాత్రం కూడా వెనకకు తగ్గనివ్వలేదు. అంటే వారిని దేవుని దగ్గరకు నడిపించడానికి ఆయన చేసేటువంటి ప్రతి పనిలోనూ లేక చేసిన సూచక క్రియలోనూ బోధించినటువంటి ప్రతి బోధలోనూ వారు యొక్క ప్రతిస్పందన దేవునికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయంలో దేవుని ప్రేమను వారి పక్షంగా కనపరిచేటువంటి దానిలో ఏమాత్రం కూడా వెనకకు తగ్గినవాడుగా లేడు. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనంలో, పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదన్నది. సో ఇక్కడ మనం చూసినప్పుడు కూడా ఇది మరి దేవుని దూషణలో మన ప్రభువైన యేసుక్రీస్తును దూషించే విషయంలో ఎంతో అత్యున్నతమైనటువంటి విధంగా ఆయనను దూషించినట్లుగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా వారి పక్షంగా ఆయన యొక్క ప్రేమ ఏమాత్రం కూడా తగ్గినదిగా మనం చూడం. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకుననో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని, కానీ మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని చెప్పబడింది. సో ప్రభు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించున్నాడు. ఈ 23వ అధ్యాయంలో ఆయన వారికి ప్రకటించేటువంటి బోధ అంతటితోటి ఆగిపోయి 24వ అధ్యాయంలో శిష్యులతోటి మాట్లాడటం మొదలు పెడతాడు. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి 23వ అధ్యాయం ఆఖరిలో ఈ మనం చదివినటువంటి 11వ అధ్యాయంలో కానీ 12వ అధ్యాయంలో కానీ ఇంకా మధ్యలో ఉన్నటువంటి అనేక దృష్టాంతాలలో కానీ ఏ విధంగా పరిసయ్యులు సద్దూకయ్యులు ఆయనను శోధించున్నారో వ్యతిరేకించున్నారో మనం చూస్తూ వచ్చాం. అయినప్పటికీ ఆయన వారిని చేర్చుకునవలనని, కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఏ విధంగా చేర్చుకోవాలో ఆ విధంగా చేర్చుకునవలనని వారిని ప్రేమించుతూ వచ్చాడు. తర్వాత చివరికి ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వారిని క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు. అది మొదట 4వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఆయన పరిచర్య 23వ అధ్యాయం వరకు ఆయన వారితో కూడా వ్యవహరించిన తీరు, అదంతా కూడా తండ్రి అయిన దేవుని ఎదుట సువాసనగా అది ఉన్నది. అది దేవా నీ చిత్తము జరిగించుటకు నేను ఈ లోకమును పుస్తకపు చుట్టలో వ్రాయబడినట్లుగా నేను వచ్చి ఉన్నాను, నీ ధర్మశాస్త్రమును నా అంతర్యములో ఉన్నది అని చెప్పబడినట్లుగా దేవుడు ఏదైతే ఆయనను చేయమని కోరుతూ వచ్చాడో వారు ఆయనను వ్యతిరేకించినప్పటికీ దూషించినప్పటికీ బయల్జుబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఆయనను ఎంతో ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి అభియోగం ఆయన మీద మోపినప్పటికీ ఆయన వారిని ప్రేమించే విషయంలో ఏమాత్రం కూడా ఆయన వెనుకాడలేదు. అది మరి క్రీస్తు ఆ విధంగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా జీవించిన జీవితము తండ్రి యొక్క చిత్తమును చివరి వరకు నెరవేర్చగలిగినటువంటి విధంగా
అనేకమైనటువంటి ఎదిరింపులు ఆయనకు తారసపడినప్పటికీ వాటన్నిటినీ కూడా ఎదురువాడి మరి తండ్రి యొక్క గుణమైనటువంటి ప్రేమను ఆయన వారి పక్షంగా బయలుపరుచున్నాడు. దానికి ఉదాహరణగా మనలను కూడా అటువంటి విధంగా జీవించమని కోరుతున్నాడు. తర్వాత చూడండి, రోమాపత్రికలో పౌలు ఈ విషయాన్ని గురించి ఈ విధంగా చెప్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనులమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఇది మనంతటగా మనము స్వభావ సిద్ధంగా మరి రక్షణ పొందటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మనలో బలహీనత ఉన్నది. అంత మాత్రమే కాకుండా భక్తిహీనులు అంటే మరి మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ యొక్క సంబంధిత కాకుండా వేరైన విధంగా సొంతంగా జీవించగలిగేటువంటి జీవితాన్ని భక్తిహీనత అంటారు. అలాంటి స్థితిలో ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. తర్వాత ఇంకొకటి 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎదుట తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పైన చెప్పబడినటువంటి బలహీనులు, భక్తిహీనులు, పాపులు 10వ వచనంలో చూస్తే శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనతో దేవుని సమాధానపరచబడ్డాడు. శత్రువులు, పాపులు, భక్తిహీనులు, బలహీనులు ఇటువంటి స్థితిలో ఉంటూ ఆయన దినమెల్లా మన కొరకు ఎదురు చూస్తూ మరి మనము ఆయన వైపు తిరుగుతాము అనేటువంటి విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అది ఆ విధంగా మనము జీవించాలనేటువంటిది మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నటువంటిది. ఆ విధంగా జీవించగలిగినటువంటిది మరి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట సువాసనతో కూడినటువంటి అర్పణంగా అర్పించబడుతుంది. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా తన శిష్యులకు చివరి భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఇది చెప్పబడటానికి మునుపు ఆయన వారి పాదములను, శిష్యుల యొక్క పాదములను కడిగినాడు. అందుచేత 15వ వచనంలో కూడా చెప్పబడినట్లుగా యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసితిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. 17వ వచనం, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఆయన ప్రేమించున్నాడు కనుక 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించడు. సో అలా చెప్పబడిన తరువాత ఆ ప్రేమకు నిదర్శనంగా ఆయన వారి శిష్యుల యొక్క పాదములన్నిటిని కూడా కడిగినాడు. అలా కడిగిబడిన తరువాత చివరిలో చెప్పినాడు, మీరు నేను ఏ విధంగా ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించవాలని అనేటువంటిది మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. దానిలో భాగంగా మనము ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఇతర శిష్యుల విషయంలో లోక సంబంధమైనటువంటి ధూళి లేక అటువంటి మలినత్వం కనుక అంటుకున్నట్లయితే మనము వారి పాదములు కడగటానికి సిద్ధపడి ఉండాలనేటువంటిది ప్రభు యొక్క చేసినటువంటి బోధ. అనగా మనము తోటి సహోదరుల విషయంలో వారిని కించపరిచే విధంగా కాక, వారి యొక్క లోపాలను ఎత్తి చూపే వారంగా కాక, వారిని ప్రేమించి వారిని కడగటానికి, అంటే వారిని సరైన ద్రోవలో నడిపించడానికి పనికి రాగలిగిన విధంగా మనం సహించగలిగినటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలనేటువంటిది ప్రేమ ఆయన చూపించున్నాడు. అదే విషయాన్ని పౌలు ఇంకొక రకంగా ఇక్కడ చెప్తాడు. 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినది 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. కనుక ఇది మరి అన్నిటికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు కలిగిన కృపావరములు, తర్వాత అనేక మర్మములు లేక దానికి సంబంధించిన జ్ఞానము ఎరిగి ఉన్నప్పుడు చాలా అతిశయపడేటువంటి అవకాశం ఉంది. కానీ వీటన్నిటికి మించినటువంటిది దేవుని యొక్క ప్రేమ. మనం ఇతరుల పక్షంగా ప్రభు ఏ విధంగా తనను దూషించు వారి పక్షంగా ప్రేమించున్నాడు, తన శిష్యుల యొక్క పాదములను కడగటానికి సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. మనము ప్రభు శత్రువులుగా ఉండగా, బలహీనులుగా ఉండగా ప్రేమించున్నాడు. ప్రభువుని ఎరిగిన తరువాత మన జీవితంలో కూడా
అటువంటి పరిస్థితులలో మనల్ని దూషించు వారి పక్షంగా కానీ, శత్రువుల పక్షంగా కానీ, అనేక బలహీనతలు కలిగిన వారి పక్షంగా కానీ మనము ప్రేమించుట అనేటువంటిది కనుక నేర్చుకొనగలిగినట్లయితే అది దేవుని పోలి నడుచుకున్నట్టు అవుతుంది. అలా గనక నడుచుకునేటట్లయితే అటువంటి జీవితము దేవునికి సువాసనగా ఉండగలదు. ఈ దేవుని యొక్క ప్రేమ మనము దేవుని వాక్యంలో చదువుతున్నటువంటిది గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి మాట అగాపే. అంటే మార్పు లేనటువంటిది, దేవుని సంబంధితమైనది, మరి నిస్వార్థమైనది, తర్వాత ఎటువంటి పక్షపాతం లేనటువంటిది అయినది. దాని యొక్క అనుభవంలోనికి రాగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో ఆయన ప్రేమ యొక్క రుచిని మనం చూడగలిగినప్పుడు మాత్రమే, కుమ్మరించబడిన దాని ద్వారా ఆ ప్రేమ యొక్క రుచిని చూడగలిగినప్పుడు మాత్రమే మనము ఇతరుల పక్షంగా అటువంటిది మనం చూపించగలుగుతాం. అలా లేని పక్షంలో వారిలో ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళ మీద ఉంటున్నటువంటి ధూళి, వారిలో ఉన్నటువంటి భక్తిహీనత, వారిలో పరుషంగా వచ్చినటువంటి దూషణ పదజాలము, అవన్నీ కూడా మనము ఇతరులను ప్రేమించే విషయంలో ముందుకు సాగనివ్వవు. కానీ దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి ఉన్నట్లయితే, దేవుని ప్రేమను కనుక మనం రుచి చూడగలిగినట్లయితే, మనలో ఉన్నటువంటి ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉన్నప్పటికీ దేవుడు ప్రతిరోజు మనలను ప్రేమించి ఆయనకు వెలుగులోనికి నడిపించి పరిశుద్ధాత్మ ద్వారా మనలో అంతరంగ స్వభావంలో మార్పు తీసుకొస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తు ఎరగగలుగుతున్న కొలది మనము ఇతరుల పక్షంగా అటువంటి విధమైన ప్రేమ యొక్క అనుభవంలోనికి ఎదగగలుగుతాం. అది దేవునికి ఇష్టమైన పరిమళ సువాసనగా ఉండగలిగినటువంటి జీవితంగా మరి దేవుడు లెక్కించేవాడుగా ఉంటాడు. తర్వాత చివరిలో చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం ఆఖరిలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక అన్నిటికంటే మరి ఉన్నతమైనదిగా ఇక్కడ ప్రేమ అనేదిగా పేర్కొన్నాడు పౌలు. తర్వాత చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు, ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి, వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో కూడా కరుణాహృదయులు ఒకరినొకరు క్షమించుట, తర్వాత ప్రేమించుట. కొలసీ పత్రికలో కూడా అదే. క్షమించిన తరువాత అది ఒక మెట్టు మాత్రమే. దానికి అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకున్నట ద్వారా మన సంబంధము వారితోటి పరిపూర్ణతలోనికి తీసుకుని రాగలుగుతాం. మన ప్రభు మనము చేసినటువంటి మరి తప్పులు, పాపములు వాటన్నిటిని క్షమించడం మాత్రమే కాకుండా మనము ఆయన కోరినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాగలగటానికి ఏదైతే మనలో కార్యం జరగాలో అది జరిగించడానికి ఇష్టపడి దాని కొరకు ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. అది మనం ఆయన అర్పించినటువంటి బలిలో మనం చూడగలుగుతాం. అర్పణం ద్వారా ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవితాన్ని గురించి మనం చూసాం. బలిలో మరి అటువంటి నూతనమైనటువంటి విధంగా మనం జీవించగలగటానికి ఆయన పునాది వేసి ఉన్నాడు. సో ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడగలుగుతాం. దాని తర్వాత పౌలు మాత్రమే కాకుండా యోహాను కూడా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో కనుక ప్రేమ అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఏదైతే ఉన్నదో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా అది దేవుని ద్వారా కలిగేది. అది దేవుని ద్వారా గనక ఒకసారి మనం రుచి చూచి మనం చూచినటువంటి రుచికి అనుబంధంగా మనలో కలిగి ఉత్పన్నమయ్యేటువంటి ఆ ప్రేమను ఇతరులకు చూపించగలిగినట్లయితే దేవుడు మన పక్షంగా చూపించినటువంటి ఆ ప్రేమ పరిపూర్ణమవుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచుండలేదు, మనము ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండడం, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగు. కనుక మనము పాపులంగా ఉండగా ఆయన మనలను ఏ విధంగా ప్రేమించున్నాడో మనము ఇతరులను కూడా వారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రేమ ద్వారా గనక ప్రేమించగలిగినట్లయితే నిస్వార్థమైనది, వారు స్థిరపడాలనేది, ప్రభువును లోతుగా గుర్తెరగాలనేటువంటిది, వారి కొరకు సహించగలిగినటువంటి విధంగా ఉంటూ వారిని అంతము వరకు ప్రేమించగలిగినటువంటి గుణం గనక కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా చూపించినటువంటి ప్రేమకు అర్థం కలుగుతుంది. ఆ ప్రేమ
మరి సంపూర్ణతలోనికి మనల్ని తీసుకొస్తుంది. దాని తర్వాత చూడండి 17వ వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో సంపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడు ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మన ప్రభు ఈ లోకంలో ఎలా జీవించున్నాడో మనం కూడా అలాగ ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అది ఎంతో మరి బలంగా చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం. కనుక మన అందరిలో కూడా ఆ దేవుని యొక్క ప్రేమ సంపూర్ణము చేయబడుట అనేటువంటిది కనుక చూడాలి. అలా చేయబడట ద్వారా మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనకు భయం లేకుండా, తీర్పులోనికి రాకుండా, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం మన యొక్క జీవితం ముగించబడి మనకు అనుగ్రహించబోయేటువంటి బహుమానాన్ని పొందగలగటానికి, పనికి రాగలిగిన జీవితం కలిగి ఉండగలగటానికి ఆయన మనలను ప్రేమించినటువంటి దానిని మనం రుచి చూస్తూ ఇతరులను అదే విధంగా గనక మనం ప్రేమించగలిగినట్లయితే అప్పుడు మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు తీర్పును గురించిన భయం లేకుండా ఉండగలుగుతాం. ఆ ప్రేమ ఒకటే మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ భయాన్ని వెళ్ళగొట్టుతుంది. కనుక ప్రభు ఏ విధంగా ఇప్పుడు మనం చూసినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో వారిని దూషించినప్పుడు, ఆయనను మరి బయలుజూపుకు అధిపతి అని మరి సంబోధించినప్పుడు, తర్వాత ఆయన చివరి వరకు వారిని ఏ విధంగా అయినా రక్షించాలనేటువంటి ప్రయత్నంలో తను తగ్గించుకొని వారికి మరి దేవుని గురించినటువంటి వెలుగులోనికి నడిపించడానికి చేసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా ఆయన జీవించిన జీవితము దేవుని ఎదుట పరిమళ సువాసనతో కూడినటువంటి అర్పణగా ఉంది. అదేవిధంగా మనం కూడా మరి మనకు దేవుడు మన జీవితంలో ఉంచబడినటువంటి మన కుటుంబ సభ్యులు కానీ, మారు మనసు లేనటువంటి అనేక మంది కానీ, సంఘంలో ఉన్నటువంటి అనేకమైన బలహీనత కలిగిన విశ్వాసులు కానివ్వండి, వారందరి విషయంలో కూడా మరి అదే మనసు కలిగి మరి వారిని ఒకరినొకరు క్షమించుట కానీ, దానికి అనుబంధమైన ప్రేమను ధరించుకొని పరిపూర్ణతలోనికి వచ్చుట కానీ, తరువాత మనము వారిని సహించుతూ చివరి వరకు దేవుని గుణమైనటువంటి ఆ ప్రేమను మనం చూపించగలిగినట్లయితే మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము తీర్పులోనికి వస్తామనేటువంటి భయాన్ని వెళ్ళగొట్టబడి మనము ధైర్యం కలిగిన వారంగా ఆయన ఎదుట నిలబడగలుగుతాం. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఈ ప్రేమ యొక్క పరిపూర్ణత అనేది దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించున్నాడో మనము ఇతరుల పక్షంగా అదే విధమైనటువంటి ప్రేమను చూపించగలగటం. అది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నటువంటి అర్పణానికి గుర్తుగా ఉంది. తర్వాత ఆయన జీవితాన్ని బలిగా కూడా అర్పించుకున్నాడు. అంటే ఈ బలిగా అర్పించుకునేటువంటి జీవితము అది తాను అప్పగించుకుని మరి కల్వరి శిలువలో చనిపోయినటువంటిది. తర్వాత చూడండి, దానికి మరి రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. నా కొరకై తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకున్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడిగా ఉండటానికి ఆయన తాను అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. తర్వాత 10వ అధ్యాయం
12, 13 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులునిగా చేసినాడు. కనుక ఈ విధంగా ఆయన ఈ బలిగా కూడా మన కొరకు అప్పగించుకునేటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. కనుక శిలువలో వ్రేలాడుతున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమని ప్రార్థించినటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం గమనించగలుగుతున్నాం. మన జీవితంలో కూడా కేవలము అనేక మంది యొక్క బలహీనతలు, ఎదిరింపులు, తర్వాత మనలను దూషించుట, ఆ సందర్భాలన్నిటిలో కూడా మరి దేవునికి ఇష్టకరమైనటువంటి అర్పణగా, సువాసనగా మన జీవితాన్ని సహనంతో వారిని మార్పు చెందినటువంటి ప్రేమ యొక్క అనుభవంలోనికి జీవించేటువంటి జీవితం మాత్రమే కాకుండా ఈ బలిగా అర్పించుకున్నటువంటి జీవితాన్ని కూడా మనం మాదిరిగా కలిగి ఉండాలనేటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా చనిపోయి ఉన్నాడో దాని గురించి చెప్పబడింది. అయితే దాని గురించి మన విషయంలో కూడా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్ధులమైనాము. ఈ లోకము జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభు మన కొరకు మనలను ప్రేమించి తను తాను బలిగా అర్పించుకొని ఉన్నాడో, మనము ఆయనను పోలి కనుక నడుచుకొని మన జీవితాలు పరిమళ సువాసనగా దేవుని ఎదుట నిలబడాలి అంటే, మరి ఆయన వచ్చినప్పుడు మనం లేవనెత్తబడగలగటానికి కావలసినటువంటి ధైర్యాన్ని కలిగి జీవించాలి అంటే, ఇక్కడ మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామనేటువంటిది చెప్తున్నారు. అది మన జీవితంలో మన ఆత్మ సంబంధమైన విశ్వాస సహితమైనటువంటి జీవితానికి పరాకాష్ట. ఆ విధంగా మనం జీవించాలనేటువంటిది దేవుని యొక్క అభీష్టం. మనము మరి ఈ లోకంలో ఆయన కొరకు ఈ ప్రభు ఏ విధంగా అయితే మనం చూసినటువంటి ఉదంతాలన్నిటిలో కూడా ఈ సువాసన కలిగినటువంటి, తగ్గింపుతో కూడినటువంటి, క్షమించగలిగిన గుణం కలిగి తర్వాత ఇతరుల యొక్క మరి పాపములను కప్పివేయగలిగినటువంటి విధంగా వారిని స్వీకరించి అంగీకరించి వారి స్థిరపరచడానికి జరిగించే జీవితం మాత్రమే కాకుండా, చివరకు ఒకవేళ మనం ఇతరుల కొరకు చనిపోవటానికి అవసరమైనట్లయితే ఆ విధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క మనకు వాక్యం సెలవిస్తుంది. అది ప్రభు చేయగలిగినాడు, ప్రభు చేశాడు. కనుక మనం కూడా అదే విధంగా ఉండాలనేటువంటిది చెప్తున్నారు 16వ వచనంలో. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైన. ప్రేమ యొక్క మరి చివరి స్థాయి, తారాస్థాయికి చేరటానికి అది కొలమానం అయినది అని మనం గుర్తిరగాలి. ఆ విధంగా అంటే మొదటిలో వారి యొక్క బలహీనతలు, ఎటువంటి పరిస్థితులలోనైనా అందరినీ ప్రేమించగలిగినటువంటి, మరి క్షమించగలిగినటువంటి, సహించగలిగినటువంటి, వారి యొక్క తన క్షేమాన్ని కోరుకుంటూ వారి నిమిత్తమై జీవించగలిగినటువంటి జీవితం లేకపోతే ఈ విధంగా మనం ఇతరుల కొరకు బలిగా అర్పించుకున్నట్టు అనేటువంటిది జరిగే విషయం కాదు. అందుచేతనే మన ప్రభు ఆయన జీవితంలో బలిగాను అర్పణంగాను ఆయన జీవితాన్ని సమర్పించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఈ సువాసనగా ఉంటూ మనకి ఇవ్వబడిన ప్రతి అవకాశంలో ఇతరులను ప్రేమించుట, క్షమించి సహించి వారిని స్థిరపరచుటకు, వారిని బలపరచుటకు జీవించగలిగినటువంటి మార్పు లేని ప్రేమ కలిగిన జీవితం ఒకవేళ దేవుడు మనకు అటువంటి అవకాశాలు కనుక ఇవ్వగలిగితే మన ప్రాణము పెట్టబద్ధులంగా ఉండగలిగేటువంటి విధంగా కూడా దాన్ని స్థిరపరుస్తుంది. సో ప్రభు
మొదట్లో ఏ విధంగా జీవించున్నాడో చివరికి ఆయన బలిగా తన ప్రాణాన్ని అర్పించున్నాడో మనం చూస్తున్నాం. అదే క్రమం మనకు కూడా వర్తిస్తుంది. కనుక దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడిన తరువాత ఆయన ప్రేమను రుచి చూస్తూ ఇతరుల పక్షంగా ఆ ప్రేమ గురించిన స్పందనను మనం చూపించగలిగినట్లయితే, మరి అనేక పరిస్థితులలో ప్రభు ఏ విధంగా వారందరి పక్షంగా, వ్యతిరేకించే వారి పక్షంగా, ఆయనను సిలువ వేసిన వారి పక్షంగా కూడా మార్పు లేని హృదయం యొక్క పవిత్రమైనటువంటి విధంగా ప్రేమతోటి వారిని అంతం వరకు ప్రేమించగలిగి ఉన్నాడో, దాని అనుభవంలోనికి రాగలిగినప్పుడు మాత్రమే ఆయన జీవితం ఏ విధంగా పరిమళ సువాసనగా ఉందో మన జీవితాలు పరిమళ సువాసనగా ఉండగలిగి, మరి రాబోతున్నటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో మనం ప్రవేశించగలగటానికి, ప్రవేశించిన తర్వాత మనం అప్పగించబడినటువంటి ఆ సేవ లేక బలిగా అర్పించబడినటువంటి మన ప్రాణములు మనలను మనం తగ్గించుకొని ఇతరుల విషయంలో మనం చేసినటువంటి త్యాగానికి ఫలితంగా దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. దాని యొక్క అవగాహనలోనికి మనందరము రాగలిగి ప్రభు మరి మనను నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక.